ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సిఎస్కే విజయనంద్ పదవి కాలం ఫిబ్రవరి నేటితో ముగియనుంది. ఆయన స్థానంలో సాయి ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయంలో నూతన సిఎస్ గా సాయి ప్రసాద్ పదవి బాధ్యతలు చేపడతారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన జి సాయి ప్రసాద్ ఎంటెక్ పూర్తి చేశారు. 1991 ఐఏఎస్కు ఎంపికై 1992 నుంచి 1993 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. అనంతరం 1993 నుంచి 1995 వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వహించారు. 1997 నుంచి 1998 వరకు కడప జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2000 నుంచి 2003 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. 2010 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్గా విధులు నిర్వహించారు.